ఇప్పుడు అఖండ 2 ఆయన బాలయ్య గారిది ఇంట్రడక్షన్ ఫైట్ చేసాం. నలుగురు రిప్రజెంట్ చేస్తారు. నార్త్ నుంచి ఒకళ్ళు, కర్ణాటక నుంచి ఒకళ్ళు, తమిళనాడు నుంచి ఒకళ్ళు, ఏపీ నుంచి ఒకళ్ళు. ఈ నలుగురిది ఈ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఒక మేజర్ షాట్, పెద్ద షాట్, అంటే వెళ్ళి లారీని గుద్దుకొని కింద పడాలి, 40 feet పైకి వెళ్ళి గాలి. అక్కడ ఏమైపోయిందంటే లొకేషన్లో రోప్ కట్టాలి, నలుగురిలో ఎవరికి కట్టాలి అనగానే రామలక్ష్మణ మాస్టర్ ఇమ్మీడియట్ కాల్ తీసుకున్నారు, బర్నీ కట్టండి అని చెప్పి. అసలు సెకండ్ థాట్ లేదు. నలుగురిలో బర్నీ కనగానే డైరెక్టర్ గారు ఓకే అన్నారు. షార్ట్ సింగిల్ టేక్లో అయిపోయింది. ఇప్పుడు మీకు కొన్ని టేక్స్ ఏమైపోతాయంటే మన వల్ల మిస్టేక్ జరిగినా, లేదంటే వేరే టెక్నికల్ దీంట్లో మిస్టేక్ జరిగినా సరే, ఒక 1-2 hours పోయిందంటే చాలా టైం పోయినట్టే లొకేషన్లో. సింగిల్ టేక్లో మనం అంత పెద్ద షాట్, అంత రిస్కీ షాట్ సింగిల్ టేక్లో అయింది అనుకోండి, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ప్లస్ మనం ఒక రిస్కీ షాట్, రోప్ షాట్, వెళ్ళి డూప్ లేకుండా రోప్ కట్టుకుని 40 feet వెళ్ళి కొడితే బ్లాస్ట్ అయితే బస్తాలన్నీ మీద పడితే విత్ ఎక్స్ప్రెషన్ కిందకి ల్యాండ్ అయితే లొకేషన్ అంతా క్లాప్స్ పడతాయి. ఎగ్జాక్ట్లీ. ఇంక్లూడింగ్ హీరో గారు కూర్చుంటే హీరో గారు కూడా క్లాప్స్ కొడతారు. ఆ రోజు అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఆ రోజు ఆకలేదు, క్లౌడ్స్లో ఉంటాం అన్నమాట. అంటే నిజంగానే ఇంకా ఆర్టిస్ట్కి అంతకన్నా ఏం కావాలండి. ఎంతమంది ఈవెన్ ఫైట్ మాస్టర్సే ఎరగొట్టేసావు బాబు షార్ట్ అని చెప్పి ఎరగొట్టేసావు బర్నీ అని చెప్పంటే అది నెక్స్ట్ లెవెల్ కాంప్లిమెంట్. అది అఖండ 2లో నాకు జరిగింది అది.